రాహుల్ గాంధీ అన్నట్టుగానే నిజంగానే ఒక పెద్ద బాంబే పేల్చిందని చెప్పవచ్చు మనం ఈరోజు. నేను ఇందాక అతని వీడియో చూశాను, ప్రజెంటేషన్ మొత్తం చూశాను. అందులో చాలా చెప్పాడు, కానీ నాకు ఆశ్చర్యం గొలిపిన విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. అవి ఏంటంటే, మనం పర్టికులర్గా నాకు తెలిసిన నేను చూసిన దాంట్లో కనిపించింది ఏంటంటే, ఒక వ్యక్తి 4 దగ్గరల ఒకే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 4 దగ్గరలో ఓట్లు వేశాడు. ఒకే వ్యక్తి 4 పోలింగ్ బూతులలో ఓట్లేశాడు ఒకే రోజు. అయితే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయమే కదా. అలాగే ఇంకొక వ్యక్తి అయితే 3 రాష్ట్రాలలో ఓటేశాడు. అది ఏవే రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర. అతను ఫోటో ఐడెంటిటీతో సహా మనకు అతను చూపించాడు రాహుల్ గాంధీ. ఇంకా ఇంతకంటే ఎలక్షన్లో విచిత్రాలు ఏముంటాయి చెప్పండి. అయితే అతని అనాలిసిస్లో బాగా నాకు తేడా కనిపించింది. అంటే ఇది చాలా విచిత్రమైన విషయం కదా. ఒక వ్యక్తి 4 బూతులలో ఓట్లేయడం అనేది సేమ్ ఐడెంటిటీతోటి విత్ సేమ్ అడ్రస్ తోటి, ఒక వ్యక్తి సేమ్ అడ్రస్ తోటి 3 రాష్ట్రాలలో ఓట్లేయడం అనేది ఇది చాలా దౌర్భాగ్యం. ఎలక్షన్ కమిషన్కు ఇది అసలు నిజంగానే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు జరుగుతున్నాయా, లేకపోతే వాళ్ళకు నచ్చిన విధంగా ఓట్లు వేసుకుంటున్నారా అనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు. అలాగే అతను చెప్పిన ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మహదేవపురం అనే దాంట్లో 1,14,000 మెజారిటీ వచ్చింది బీజేపీకి. మిగతా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్కు 34,000 మెజారిటీ వచ్చింది. ఒక కాన్స్టిట్యున్సీలో 1,14,000 ఓట్లు వస్తే దాంట్లో 1,00,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది నిజమైన గెలిపేనా? ఆ కాన్స్టిట్యున్సీలో 1,00,000 ఓట్లల్లో 1,14,000 ఓట్లలో 1,00,000 ఓట్లు దొంగ ఓట్లే ఉన్నాయి అంటే, ఇంకా మరి ఆ ఓట్లల్లోనే ఆయన చెప్తున్న దాని ప్రకారంగా అదే ఓట్లల్లో ఒక్కొక్క వ్యక్తి 4 సార్లు ఓట్లు వేశాడు అని చెప్తున్నాడు. అంటే అతను ప్రూఫ్లతో సహా, ఎవిడెన్స్తో సహా చూపించాడు. మీకు నేను అది క్లిప్పింగ్ పెడతాను, చూడండి. The same address, the same person, 4 different polling booths. And this is not just one person, this is thousands of people in one assembly. He votes again in booth number 459, same person, go down, and then this gentleman goes, Karnataka, Uttar Pradesh, Karnataka and Maharashtra.